ఈరోజు దేవుని వాగ్దానం 37వ కీర్తన 4వ వచనం. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు. మీ విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ పిల్లల విషయంలో మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆత్మపరంగా మీరు దేవుని సన్నిధిలో మీరు అడిగినట్లయితే, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినట్లయితే సమస్తమును దేవుడు అనుగ్రహించే దేవుడు కనుక ఈరోజే దేవుడు మీతో చేస్తున్న ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి. మీ హృదయంలో ఆలోచించుతున్న ప్రతి ఆలోచనలు దేవుడు సఫలపరిచి మీ జీవితంలో గొప్ప మేలు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవానికి వందనాలు. ఎంతమంది అయితే వారి హృదయంలో వాంఛ కలిగి ఉన్నారో, ఆశతో మొరపెడతా ఉన్నారో, ఏ విషయాల కోసం తృష్ణగొని ఉన్నారో వారందరి అవసరతల్ని మహిమలో తీర్చండి. వారి హృదయ వాంఛలను తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడవు నాయన, ఇప్పుడే వారి హృదయంలో ఉన్న దేవ ప్రతి వాంఛను తీర్చండి. గృహం విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, పిల్లల భవిష్యత్తు విషయంలో వారు అడుగుచున్నట్లయితే, ఏ విషయాల కోసం వారు అడుగుచున్నట్లయితే, వివాహాల కోసం కావచ్చు, దేవ సంతానం కొరకు కావచ్చు, ఏ విషయాల కోసమైతే వారు అడుగుచున్నారో వాటన్నిటి విషయంలో వారి హృదయ వాంఛను తీర్చి వారి హృదయంలో ఉన్న దాన్ని సఫలపరిచి జయమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.